ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము మొదటి సంహిత విద్వేశ్వర సంహిత, అధ్యాయము 18. మొత్తం విద్వేశ్వర సంహితలోని 20వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. శివుడి అనేక విధములైన శివలింగముల గురించి చెప్పి సౌనకాది మునులకు వాటిని ఎలా ప్రతిష్ఠ చేయాలో అన్ని వివరాలు చెప్పి, అట్టి బిందునాథ లింగము స్థావర జంగములని 2 విధాలుగా ఉంటాయి అని చెప్తూ ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. స్వయంభూ లింగమును పూజించటం వలన ఉపాసకుని జ్ఞానము స్వయంగానే పెంపొందుతుంది. బంగారము, వెండి ఇత్యాదుల చేత ఆకు మీద కానీ, భూమి మీద కానీ, లేక వేదిక మీద కానీ తన చేతితో రాసిన శుద్ధ ప్రవణ మంత్రరూప లింగమునందు, అలాగే మంత్రలింగమును ఏర్పరచి అందులో పరమాత్ముడైన శివుని ప్రతిష్ఠ చేసి ఆవాహనము చెయ్యాలి. అట్టి బిందునాదమయ లింగము స్థావర జంగమములని 2 విధములుగా ఉంటాయి. దీనిలో శివదర్శనము భావనామయమనే నిస్సందేహంగా చెప్పబడినది. భగవంతుడైన శంకరుడు ప్రత్యక్ష మగును అను విశ్వాసము కలవానికి అక్కడే ఆ స్వామి ప్రకటమై కోరికలను ప్రసాదిస్తాడు. తన చేతితో రాసిన యంత్రమునందు కానీ, లేక సహజమైన స్థావరాదుల ఎందు కానీ భగవంతుడైన శివుని ఆవాహనము చేసి షోడశోపచారములతో పూజించాలి. అట్లు చేయుట వలన సాధకుడు స్వయముగానే ఐశ్వర్యమును పొందుతాడు. ఇట్టి సాధనాభ్యాసము వలన అతనికి జ్ఞానము కూడా ప్రాప్తమవుతుంది. దేవతలు, మహర్షులు ఆత్మసిద్ధి కోసము తమ చేతులతో వైదిక మంత్రోచ్చారణ చేత శుద్ధ మండలమందు విశుద్ధమైన భావము ద్వారా ఉత్తమ శివలింగమును స్థాపించాలి. దీనిని పౌరుషలింగము అంటారు. అదియే ప్రతిష్ఠిత లింగమని వ్యవహరించబడుతుంది. ఆ లింగమును పూజించటం వలన ఎల్లవేళలా పౌరుషము, ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి. ఉత్తముడగు బ్రాహ్మణుడు, ధనికుడైన రాజు ఏ కళాకారుని చేతనైనా శివలింగమును నిర్మింపజేసి మంత్రపూర్వకముగా దానిని స్థాపించాలి. వాని ద్వారా స్థాపింపబడిన ఆ లింగము కూడా ప్రతిష్ఠిత లింగమని చెప్పబడుతుంది. కానీ అది ప్రాకృత లింగము అనబడుతుంది. కాబట్టి ప్రాకృత ఐశ్వర్య భోగములను ప్రదానము చేస్తుంది. శక్తివంతము, నిత్యము అయిన దానిని పౌరుషము అంటారు. దుర్బలము, అనిత్యము అయినది ప్రాకృతము అనబడుతుంది. లింగము నాభి, జిహ్వ, నాసాగ్ర భాగము, ఇంకా శిఖాక్రమములతో కటిభాగము, హృదయము, మస్తకము అను 3 స్థానములలో లింగభావన చెయ్యబడినది. దీనిని ఆధ్యాత్మిక లింగము అంటారు. ఇది ఏ చరలింగమని కూడా వ్యవహరించబడుతుంది. పర్వతమును పౌరుషలింగము అంటారు. భూతలమును పండితులు ప్రాకృత లింగము అంటారు. వృక్షము మొదలగు వాటిని పౌరుషలింగముగా తెలుసుకోవాలి. గుల్మాదులను ప్రాకృత లింగమని తెలుసుకోవాలి. తక్కువ నాణ్యత గల ధాన్యమును ప్రాకృతిక లింగముగా భావించాలి. శాలి అంటే వరి, గోధుమలను పౌరుష లింగములు అంటారు. అణిమాది అష్టసిద్ధులను ఇచ్చే ఐశ్వర్యమును పౌరుష ఐశ్వర్యముగా అనుకోవాలి. అందమైన స్త్రీ, ధనము మొదలగు విషయములను ఆస్తికులు ప్రాకృత ఐశ్వర్యం అంటారు. చరలింగమునందు అన్నింటికంటే ముందు రసలింగము వర్ణించబడినది. రసలింగము బ్రాహ్మణులకు సకలాభీష్ట వస్తువులను ఇస్తుంది. శుభకరమైన బాణలింగము క్షత్రియులకు గొప్ప రాజ్యప్రాప్తిని కలిగిస్తుంది. సువర్ణలింగము వైశ్యులకు మహాధనపతి పదమును ప్రసాదిస్తుంది. చక్కటి శివలింగము శూద్రులకు గొప్ప పవిత్రతను ఇస్తుంది. స్ఫటికలింగము, బాణలింగము సర్వులకు వారి వారి కోరికలను తీరుస్తుంది. తమది కాకపోయినా ఇతరుల స్ఫటిక, బాణలింగములు కూడా పూజ కొరకు నిషిద్ధములు కావు. స్త్రీలు విశేషముగా ముత్తైదువులు పార్థివ లింగమును పూజించు విధానము ఉన్నది. ప్రవృత్తి మార్గమును అనుసరించు విధవలకు స్ఫటికలింగము పూజించాలని చెప్పబడినది. కానీ విరక్తులైన విధవలకు రసలింగ పూజ శ్రేష్టమని చెప్పబడినది. ఉత్తమ వ్రతపాలన చేయు మహర్షులారా,
బాల్యమునందు, యవ్వనమునందు, వృద్ధాప్యమునందు కూడా శుద్ధ స్ఫటికమయ శివలింగమును పూజించు స్త్రీలకు సమస్త భోగములను అది ప్రసాదిస్తుంది. గృహాసక్త స్త్రీలకు పీఠ పూజ భూతలమునందు సకలాభీష్టప్రదమవుతుంది. ప్రవృత్తి మార్గమునందు పయనించు పురుషులకు సద్గురువు సహయోగము చేతనే సమస్త పూజాకర్మలు సంపన్నమవుతాయి. ఇష్టదైవమును అభిషేకించిన తరువాత మార్గశిర మాసమున వచ్చిన దూస బియ్యముతో చేసిన పాయసము మొదలగు పక్వాన్నముల ద్వారా నైవేద్యమును సమర్పించాలి. పూజ యొక్క చివర శివలింగమును సంపుటమందుంచి ఇంటి లోపల వేరుగా ఉంచాలి. నివృత్తి మార్గమునందున్న పురుషుల కోసము అరచేతిలో చేయు శివలింగ పూజా విధానం ఉన్నది. ఆ ప్రభువునకు భిక్షాదులచే పొందిన తన భోజనమునే నైవేద్యముగా నివేదించాలి. నివృత్త పురుషులకు సూక్ష్మలింగమే శ్రేష్టమని చెప్పబడినది. వారి విభూది చేత దీనిని పూజించాలి. ఆ విభూదిని నైవేద్య రూపమున నివేదించాలి. పూజ చేసి ఆ లింగముని ఎల్లప్పుడూ తన మస్తకమునే ధరించాలి. లోకాగ్ని జనితము, వేదాగ్ని జనితము, శివాగ్ని జనితము అని విభూది 3 విధములుగా చెప్పబడినది. లోకాగ్ని జనితము లేక లౌకికమైన భస్మమును ద్రవ్యములను శుద్ధము చేయడానికి ఉంచుకోవాలి. మృత్తిక, కర్ర, లోహపు పాత్రలు, ధాన్యములు, తిలలు మొదలగు ద్రవ్యములు, వస్త్రములు, పర్యుషిత వస్తువులు భస్మము చేత శుద్ధమవుతాయి. కుక్కలు మొదలగు వాటి చేత తాకబడిన దూషితమైన పాత్రలు కూడా భస్మముతోనే శుద్ధి అవుతాయి. వస్తువులను శుద్ధి చేయడానికి వీలైనట్లు సజల నిర్జల భస్మమును ఉపయోగించుకోవాలి. వేదాగ్ని జనిత భస్మము ఆయా వైదిక కర్మలనంతా ధరించాలి. మంత్రము క్రియచేత ఉత్పన్నమైన హోమకర్మ ఆ అగ్ని యందు భస్మరూపమును ధరిస్తుంది. అట్టి భస్మమును ధరించటం వలన ఆ కర్మ ఆత్మయందు ఆరోపితమవుతుంది. అఘోరమూర్తిధారి అయిన శివుని మంత్రమును పఠించి బిల్వ, మారేడు చెక్కను రగులుకొల్పాలి. ఆ మంత్రము చేత అభిమంత్రించిన అగ్నిని శివాగ్ని అంటారు. దాని ద్వారా వేల్చిన కాష్టాగ్ని భస్మమును శివాగ్ని జనితం అంటారు. కపిల గోవు యొక్క గోమయము లేక ఆవు పేడను శమి, రాగి, మర్రి, మోదుగ, రేల, బిల్వ, కర్రలను శివాగ్ని చేత రగిలించాలి. ఆ శుద్ధ భస్మము శివాగ్ని జనితమని అంగీకరించబడుతుంది. లేక కుశాగ్ని చేత శివమంత్రము నుచ్చరిస్తూ కర్రను దహించాలి. తరువాత ఆ భస్మమును వస్త్రముతో వడబోసి కొత్త కుండలో నింపి పెట్టాలి. దానిని అప్పుడప్పుడు తన కాంతి శోభలను ఇనుబడింప చేసుకోవటానికి ధరించాలి. అట్టి పురుషుడు గౌరవప్రదుడు, పూజనీయుడు అవుతాడు. పూర్వకాలమున భగవంతుడైన శివుడు భస్మశబ్దమునకు ఈ అర్థాన్నే ప్రకటించారు. రాజు తన రాజ్యమందు సారభూతమైన పన్నును గ్రహించినట్టు మానవుడు సస్యాదులను కాల్చి దాని సారమును గ్రహిస్తాడు. అట్లే జఠరానలము అనేక విధులైన భక్ష్య భోక్షాది పదార్థములను అధికముగా గ్రహించి కాలుస్తుంది. అట్లు కాల్చిన సారమును గ్రహిస్తుంది. ఆ సారముతో ఈ దేహము పోషించబడుతుంది. అట్లే ప్రపంచకర్త పరమేశ్వరుడైన శివుడు కూడా తన యందు అధేయ రూపమున విరాజిల్లుతున్న ప్రపంచమును కాల్చే భస్మరూపమున దాని సారతత్వమును గ్రహిస్తూ ప్రపంచమును దగ్ధము చేసి ఆ భస్మమును శివుడు తన శరీరమునందు ధరిస్తాడు. బూడిదను విభూదిని రాసుకొని నెపముతో ఆ స్వామి జగత్తు యొక్క సారమునే గ్రహిస్తాడు. తన శరీరమునందు తన కోసము రత్నస్వరూప భస్మమును ఈ విధముగా ధరిస్తాడు. ఆకాశసార తత్వమును కేశములందు, వాయుసార తత్వమును ముఖమునందు, అగ్నిసార తత్వమును హృదయమునందు, జలసార తత్వమును కటిభాగమునందు, పృథ్వీ యొక్క సారతత్వమును మోకాళ్ళయందు ధరిస్తాడు. ఈ విధముగా ఆ స్వామి శరీర అంగములన్నీ వివిధ వస్తువుల సారరూపమే. మహేశ్వరుడు బ్రహ్మ, విష్ణు, రుద్రుల సారతత్వమే తన లలాటమునందుండు తిలకముగా ధరించిన త్రిపుండ్రము.
ఆ స్వామి ఈ వస్తువులనన్నింటినీ ప్రపంచ అభ్యుదయము కోసమే ధరిస్తాడు. భగవంతుడైన శివుడే ప్రపంచం యొక్క సారతత్వమును తన వశము చేసుకున్నాడు. కనుక దీనిని వశపరుచుకొనిన వారింకెవ్వరూ లేరు. సకల మృగములను హింసించు మృగము సింహము, కానీ దానిని హింసించు మృగం ఇంకేది కూడా లేదు. కాబట్టే దానిని సింహము అంటారు. సకారమునకు అర్థము నిత్య సుఖము మరియు ఆనందము, ఇకారమునకు అర్థము పురుషుడు, వకారమునకు అర్థము అమృత స్వరూప శక్తి రూపము. వీటి సమ్మిళిత రూపమే శివుడు. కాబట్టి ఈ రూపములో భగవంతుడైన శివుని తన ఆత్మయని దానిని పూజించాలి. కాబట్టి మొదట తన అంగములయందు భస్మమును ఆలేపనము చేసుకోవాలి. తరువాత లలాటమునందు త్రిపుండ్రమును ధరించాలి. పూజా సమయమునందు సజల భస్మమును ఉపయోగించాలి. ద్రవ్యశుద్ధి కోసము నిర్జల భస్మమును వాడాలి. గుణాతీతుడైన పరమశివుడు రాజసాది వికారములతో కూడిన గుణములను నిరోధిస్తాడు, దూరముగా తొలగిస్తాడు. దీనివలన వారందరికీ గురురూప ఆశ్రయమునొసగి ఆ స్వామి స్థితుడై ఉంటాడు. గురువును నమ్ముకొనిన శిష్యుల త్రిగుణములు దూరము చేసి వారికి శివతత్వమును ఆవాహన చేయిస్తాడు. కాబట్టే గురువని చెప్పబడతాడు. గురు పూజ పరమశివుని పూజయే. గురువు ఉపయోగించగా మిగిలిన పదార్థమంతా ఆత్మశుద్ధి కలిగిస్తుంది. గురువు ఆజ్ఞ లేకుండా ఉపయోగించబడినదంతా దొంగతనము చేసి తెచ్చిన వస్తువు ఉపయోగించినట్లవుతుంది. గురువు కంటే కూడా విశేష జ్ఞానము కలిగిన పురుషుడు లభించినచో అతనిని కూడా ప్రయత్నపూర్వకముగా గురువును చేసుకోవాలి. అజ్ఞాత రూపమైన బంధము నుండి విడువడుటయే సాధించదగిన పురుషార్థము. అందువలన విశేష జ్ఞాని అయిన వాడే జీవుని బంధము నుండి విడిపించగలడు. జనన మరణ రూప ద్వంద్వమును భగవంతుడైన పరమశివుని మాయయే కలిగించింది. ఈ రెండింటిని శివుని యొక్క మాయకే సమర్పించువాడు శరీర బంధమున చిక్కుకోడు. శరీరం ఉండునంత వరకు క్రియాధీనము నుండి జీవుడు బద్ధుడని చెప్పబడతాడు. స్థూల సూక్ష్మ కారణములు అను 3 శరీరములను వశముందుంచుకొనిన ఎడల జీవుడు ముక్తుడవుతాడని జ్ఞానులు చెప్తారు. మాయాచక్ర నిర్మాత అయిన శివుడే పరమ కారణ స్వరూపుడు. శివమాయ ఎసగిన ద్వంద్వమును స్వయముగా శివుడే తుడిచివేస్తాడు. అందువలన శివుని ద్వారా కల్పించబడిన ద్వంద్వమును ఆ ప్రభువుకే సమర్పించాలి. శివపూజ యందు తత్పరుడైన వాడు మౌనముగా ఉండాలి. సత్యాది గుణములతో కూడినవాడు క్రియ, జప, తప, జ్ఞాన ధ్యానములతో ఒక్కొక్క దానిని అనుష్ఠించాలి. ఐశ్వర్యము, దివ్య శరీర ప్రాప్తి, జ్ఞానోదయము, అజ్ఞాన నివారణము, భగవంతుడైన శివ సామీప్య లాభము, ఇవి అన్నీ కూడా క్రమముగా ఈ క్రియ మొదలగు వాటి ఫలితములు. నిష్కామ కర్మ చేయుట వలన అజ్ఞానము నివారించబడుతుంది. దాని వలన శివభక్తుడు యథోక్త ఫలమును పొందుతాడు. శివభక్తుడైన పురుషుడు దేశ, కాల, శరీర ధనములకు అనుగుణముగా యోగ్యములైన క్రియా ద్రవ్యానుష్ఠానములు చెయ్యాలి. న్యాయముగా ఆర్జించిన ఉత్తమ ధనమును సద్వినియోగము చేస్తూ పండితుడైన వాడు శివస్థానమునందు నివసించాలి. జీవహింసాది రహితుడై అత్యంత క్లేశశూన్యమైన జీవితమును గడుపుతూ పంచాక్షర మంత్రజపము చేత అభిమంత్రించిన అన్నము, జలము సుఖస్వరూపమని అంగీకరించాలి. దరిద్రుడైన వానికి భిక్షతో ప్రాప్తించిన అన్నము జ్ఞానమునిస్తుందని చెప్తారు. శివభక్తుడు భిక్షాన్నమును పొంది శివభక్తిని పెంపొందించుకుంటాడు. శివయోగుల భిక్షాన్నమును శంభుసత్రం అంటారు. ఏదో ఒక ఉపాయము చేత భూతలమునందు శుద్ధాన్నమును భుజిస్తూ సదా మౌనభావముతో ఉండాలి. తన సాధనా రహస్యమును ఎవ్వరికీ చెప్పరాదు. భక్తుల సమక్షముననే శివమహత్యమును ప్రకటించాలి. శివమంత్ర రహస్యమును శివుడే ఎరుగును, ఇతరులెవ్వరూ తెలుసుకోలేరు అని సూత మహర్షి ఋషులతో చెప్తాడు. అధ్యాయము 18 సమాప్తము. 19, 20 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.